హాయ్ హలో అండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ మనం మార్క్ చేసి పెట్టుకున్నాం. ఓకే, మనం కంటిన్యూస్గా కిందికి ఫాలో అవుతుంది. ఈరోజు నిన్నటి క్లోజ్ కింద ఓపెన్ అయ్యి మార్కెట్ బేరిస్ క్యాండిల్, స్ట్రాంగ్ బేరిస్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇది ఏదైతే సపోర్ట్ ఉంది, సపోర్ట్ని బ్రేక్ చేసింది. బట్ మనం కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కాబట్టి మనం ఏ ట్రేడ్ సెటప్ తీసుకోమన్నమాట. ఓకే, వెయిట్ చేద్దాం, సెటప్ ఏమైనా వస్తుందేమో. 1 minute వెళ్ళి మనం వెయిట్ చేద్దాం. మార్క్ చేసి పెట్టాను ఫస్ట్ క్యాండిల్. ఓకే, సెటప్ ప్రకారమే మనం చేద్దాం ట్రేడ్. చూద్దాం ఏం చేస్తాం. ఇన్ కేస్ మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ ఒకసారి ఫుల్ బ్యాక్ తీసుకుని పైకి వెళ్తుంటే సిఏ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. లేదు రివర్స్ అయ్యి మళ్ళీ వచ్చి ఈ లోన్ బ్రేక్ చేసి మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం. పైకి వెళ్ళినప్పుడు ఓకే, ఇలా వెళ్ళి ఇలా వచ్చి రీటెస్ట్ చేసి పైకి వెళ్తుంటే సిఏ ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, ఇది మన ప్లాన్. సెటప్ ప్రకారం ట్రేడ్ చేస్తే కంపల్సరీ మనకి ప్రాఫిట్లో ఉంటాం మనం. ఓకే, చూద్దాం ఏం చేస్తాం. సెటప్ వస్తే మళ్ళీ నేను సెటప్ వచ్చిన వెంటనే మళ్ళీ మనం ట్రేడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ చిన్న ట్రేడ్ ప్లాన్ చేశాను, చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని. ఓకే, 7 points ఇది. చూద్దాం ఇది టార్గెట్ ఇస్తుందా లేదా. ఓకే, ఎంట్రీ 87. ఓకే, 116 ఏమో టార్గెట్, 79.80 స్టాప్ లాస్. చూద్దాం ఈ ట్రేడ్ సక్సెస్ అవుతుందా లేదా. ఓకే, మనం అనుకున్నట్టే ఫార్మేషన్ వచ్చిందండి. కిందకు వచ్చి మనం రీటెస్ట్ చేసి కిందకు వస్తుంది. ఇది బ్రేక్ అయిందంటే మాత్రం మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, మన ప్లాన్ ప్రకారమే మన ట్రేడ్ సక్సెస్ అవుతుంది, డెవలప్ అవుతుంది. చూద్దాం. ప్రస్తుతానికైతే మనం అనుకున్నట్టే వస్తుంది, చూద్దాం. ఓకే, గుడ్. మనం ఏదైతే అనుకున్నామో అదే జరుగుతుంది. ఓకే, సింపుల్గా ఇలా ప్లాన్ చేసుకోవాలండి. క్యాండిల్స్ ఇలా డ్రా చేసుకుని ఫస్ట్ క్యాండిల్స్ నీట్గా చేస్తే మనము సక్సెస్ అవుతాం. ట్రేడింగ్ అనేది బిజినెస్ లాంటిది. ఒకసారి లాస్ రావచ్చు, ఒకసారి ప్రాఫిట్ రావచ్చు. బట్ ట్రేడింగ్ బిజినెస్ లాగానే ట్రేడ్ చేయాలి. కరెక్ట్ సెటప్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయాలి. బ్యాడ్ ట్రేడ్ కంటే నో ట్రేడ్ బెటర్, అది గుర్తుపెట్టుకోండి. వేస్ట్ ట్రేడ్ తీసుకునే బదులు కరెక్ట్ ట్రేడ్ తీసుకోవడం బెటర్. ప్లాన్ చేసుకొని కరెక్ట్గా థింక్ చేసి తీసుకోవాలి. ఈ సిస్టమ్ ఫాలో అయితే చాలండి. ఫస్ట్ అవర్లోనే మనం
ప్రాఫిట్ తీసుకోవచ్చు. గుడ్, మనం అనుకున్నట్టు వెళ్తుంది. ఓకే, 900 ప్రాఫిట్లో ఉన్నాం, మనం 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, 1100, 1200, 1300. ఓకే, 1300 నాట్ ఏ జోక్ అండి. విత్ ఇన్ మినిట్స్లో 1300, 1400 నాట్ ఏ జోక్ అండి. మనము రోజంతా కష్టపడితేనే కానీ చాలామందికి రావు. ఓకే, గుడ్. 1500 అండి. మన టార్గెట్ దగ్గరలో ఉన్నాం, మనం బుక్ చేసుకుంటాను నేను. 1500. ఓకే, 1500. ఓకే, 6. ఓకే, నేను బుక్ చేస్తాను. 1500 నాట్ ఏ జోక్. ఓకే, కొంచెం ఓకే, టార్గెట్ దగ్గరలో ఉన్నాం మనం. 116 టార్గెట్. ఓకే, గుడ్. నేను బుక్ చేసేస్తానండి. ఓకే, గుడ్ ట్రేడ్ అండి. ఎంత ప్రాఫిట్ ఎంత అంటే, ఓకే, కరెక్ట్గా మనం అనుకున్న దగ్గరికి వెళ్ళింది. ఓకే, గుడ్ ట్రేడ్. ఓకే, అర్థమైంది కదా. ఇట్లా ప్లాన్ చేసుకుని నీట్గా చేసుకుంటే సరిపోతుంది. 1800 ప్రాఫిట్ అండి, నాట్ ఏ జోక్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నేర్చుకోండి. మార్నింగ్ ఒక ఎన్ని నిమిషాలు పట్టింది ఈ ట్రేడ్కి మనకి? 1 మినిట్లో, ఒక 5 మినిట్స్లో మీకు 1800 ప్రాఫిట్. ఓకే, ఈ ప్రాఫిట్ తీసుకుని మన పనిలో మనము ఉంటే మనకి అటు లాభం ఉంటుంది, ఇటు లాభం ఉంటుంది. బట్ నేర్చుకుని చేయటం మాత్రం పక్కా. ఓకే, పక్కా డిసిప్లైన్గా ఉండాలి. ఫస్ట్ డిసిప్లైన్ అండి, తర్వాతే మనీ అండి. గుర్తుపెట్టుకుని ట్రేడ్ చేయటం నేర్చుకోండి. నాతో ట్రావెల్ చేయండి. నేను ఎట్లానే చిన్న ట్రేడ్లు చేసుకుంటూ గ్రో అవుదాం. టుగెదర్ గ్రో అవుదాం, అందరం కలిసి గ్రో అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి మర్చిపోకండి.